ఈ కామ్రేడ్ హిడ్మా అనారోగ్యం ఉండి భార్యగా ఆయనకి ఇద్దరికి అనారోగ్యం ఉంది. వాళ్ళిద్దరూ ముగ్గురు ద్వారా ఇక్కడికి వచ్చారు. ఆ ముగ్గురు ఎవరంటే కలప అండ్ ఫర్నిచర్ కాంట్రాక్టర్ ఒక అతను, రెండో అతను బిల్డర్ కమ్ సివిల్ కాంట్రాక్టర్ రెండో అతను, మూడో అతను అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్. వీళ్ళ ముగ్గురు హిడ్మాకి పరిచయం ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ద్వారా విజయవాడలో వాళ్ళకి తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, అక్కడైతే సీక్రసీ ఉంటుంది, మీకు ఇబ్బంది లేదనేది వాళ్ళు చెబితే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. మిగతా టీంకి ఒక ఇల్లు తీసి కూలీలాగా అక్కడ ఇల్లు తీసి పెట్టారు సెక్యూరిటీ కోసం. సో ఈ లోపల ఏం జరిగిందంటే హిడ్మా టీంలో ఒక వాళ్ళకి ఏంటంటే కంపెనీ, తర్వాత బెటాలియన్, ప్లాటూన్, అంటే ప్లాటూన్, కంపెనీ, బెటాలియన్, ఇది ఆర్డర్ అన్నమాట. సో ఒక కంపెనీ ఇన్ఛార్జిగా ఉంటున్న కోసాల్ అనే ఒక వ్యక్తి తెలంగాణకు వచ్చి నవంబర్లో సరెండర్ అయిపోయాడు. హిడ్మా విజయవాడకి వెళ్ళిందేమో అక్టోబర్ 27, అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు అలా హిడ్మా. కోసాలేమో నవంబర్ 9న సరెండర్ అయిపోయాడు. సరెండర్ అవగానే ఆ విషయం తెలిసి హిడ్మాకి ఇన్ఫార్మ్ చేశారు మావోయిస్టులు. ఇలాగ అంటే ఈ కోసాలకి విజయవాడ వెళ్ళింది కూడా తెలుసు కాబట్టి ఇతను ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో కోసాలు చెప్పేస్తాడు కాబట్టి నువ్వు వచ్చేసేయని హిడ్మాకి మావోయిస్టులు చెప్పారు. హిడ్మాకి ఆ న్యూస్ అంది. ఇప్పుడు హిడ్మా అడవిలోకి వెళ్ళడానికి బయలుదేరబోయే ప్లాన్ లో ఉన్నాడు. ఈ లోపల ఏం చేశారు, ఈ కాంట్రాక్టులు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు పోలీసులకి చెప్పేశారు. అంటే వీళ్ళు పోలీసులకు దొరికి భయపడి చెప్పారా ఏదని మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ ముగ్గురు కాంట్రాక్టర్లు పోలీసులకు చెప్పారు, కోసాలు కూడా చెప్పాడు. ఈ నలుగురు చెప్పడం వల్ల పోలీసులు ఏం చేశారంటే నవంబర్ 15న హిడ్మాని కొంతమందిని పట్టుకుని హిడ్మాని టార్చర్ చేశారు. ఆయన చేతులు విరిగిపోయినాయి, చర్మం ఒలిచేసినట్టుగా కూడా ఉంది. సో టార్చర్ చేసి ఆయన్ని, భార్యని టార్చర్ చేసి చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మావోయిస్టుల లేఖ. సో అందుకని ఇప్పుడు వాళ్ళు మామూలుగానే మావోయిస్టులు నిజానికి ఒక పెద్ద భూస్వామినో ఒక పెద్ద ఎనిమినో క్షమిస్తారు, కానీ ద్రోహిని క్షమించరు, ఇన్ఫార్మర్ని క్షమించరు. ఎందుకంటే ఇన్ఫార్మర్ అంటేనే వాళ్ళు బతకాలా, ఇన్ఫార్మర్ బతకాలా అనేదే వస్తుంది. ఇన్ఫార్మర్ మోర్ డేంజరస్. సో ఎందుకంటే ఒక హిడ్మా లాంటి వ్యక్తి చనిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి ఒక పిడుగుబడినట్టు, ఒక ఉద్యమం మీద ఒక పిడుగుబడినట్టు, అంత దెబ్బ అన్నమాట అది. అటువంటి ఒక 30 ఏళ్లుగా ఒక ట్రైబల్ ఒక మామూలు చాలా వెనకబడిన, మన వీడియోలంతా మన తెలుగు మీడియా కూడా చాలా మంది వెళ్ళి ఆ తల్లి పూంజీ మాడ్వి హిడ్మా వాళ్ళ తల్లి పూంజీతో మాట్లాడారు, వాళ్ళ బ్రదర్తో మాట్లాడారు, బావతో మాట్లాడారు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫుడ్ అన్ని చూపించారు. చాలా అతి ప్రాథమికంగా వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. ఆమె చూస్తే చిన్న గువ్వలాగా ఉంది పాపం. సో అటువంటి ఒక దారుణమైన కండిషన్ లో ఉండే ట్రైబల్ దీని నుంచి వచ్చి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి లీడర్గా ఎదిగాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అది. సో అటువంటి హిడ్మా అనేది అతిపెద్ద విజయం వీళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి, అతిపెద్ద నష్టం మావోయిస్ట్ పార్టీకి. సో ఆయన బతికుండి ఒకవేళ సరెండర్ అయినా కూడా ఉద్యమంలో ఉంటే ఖచ్చితంగా ఆయన చాలా పెద్ద ట్రైబల్ లీడర్ అయిపోయేవాడు. సో ఆ స్థాయిలో ఉన్న హిడ్మాని చంపడానికి కారణం ఈ నలుగురు కాబట్టి వీళ్ళనైతే మావోయిస్టులు వదిలిపెట్టారు. కాకపోతే మావోయిస్టులు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మావోయిస్టులకి వాళ్ళని కాపాడుకోవడమే ప్రయారిటీ. అలాంటప్పుడు వీళ్ళకి కూడా ఇప్పుడు తెలుసు కదా మమ్మల్ని చంపుతారని, వీళ్ళు జాగ్రత్తలో ఉంటారు కదా. అంత ఈజీగా అయితే కాదు. ఒకప్పుడంటే అది ఈజీగా వచ్చేమో కానీ ఇవాళ ఈజీ కాదు. వీళ్ళకి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు ఈ నలుగురికి, వీళ్ళు కూడా సొంతంగా మనుషులు పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ సిటీల్లోకి వచ్చి ఇప్పుడు చంపేంత పరిస్థితి కూడా మావోయిస్టులకు లేదు. ఇంకా మిగిలిందే నాకు తెలిసి కొన్ని వందల్లోనే ఉంటారు, వాళ్ళు వేలల్లో లేరు మావోయిస్టులు. మహా అంటే 300-400 ఉంటారు. వాళ్ళని కాపాడుకోవాలి. అది వదిలేసి ఇప్పుడు వీళ్ళని చంపే పరిస్థితులు అయితే లేదు. కానీ వాళ్ళ కోపం ఉంటది, బాధ ఉంటది, అవన్నీ ఉంటాయి. హెచ్చరిక అయితే ఇచ్చారు.